లీడర్కు ఉండేటువంటి గొప్పతనం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజలు మంచిగా ఉండాలి, ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. మీరు ఇవాళ కూడా చూడండి, కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చాలా మందితో మాట్లాడుతూ ప్రజల సమస్యలు మనం పట్టించుకోవాలి, ప్రజల యొక్క అభిష్టం మేరకే మనం పరిపాలించాలి, ఏదో మ్యాండేటరీ ఇచ్చేశారు ప్రజలు, మనం బ్రహ్మాండంగా గెలిచామని చెప్పి గత ప్రభుత్వం లాగా మనం వెళ్ళకూడదు అని చెప్పి అలర్ట్ చేస్తూ సున్నితంగా ఆయన చాలా మందిని కూడా, మీరు కాళ్ళకి నమస్కారాలు పెడుతున్నారు, దయచేసి ఇటువంటి చర్యలకు పూనుకోవద్దు, కాళ్ళకి నమస్కారం ఎవరూ పెట్టకూడదు అని చెప్పి అలర్ట్ చేస్తూనే, మీరు కానీ ఎవరైనా నా కాళ్ళకి నమస్కారం పెట్టారంటే నేను కూడా మీ కాళ్ళకి నమస్కారం పెడతానన్నారు. అంటే నాయకుడికి ఉండే లక్షణాలండి అన్ని కూడా. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అండి, ఆయన ఉంటే విజన్ అండి, ఆయన ఉంటే విద్యార్థులకి బ్రహ్మాండమైనటువంటి ఎడ్యుకేషన్ వచ్చింది, అదే విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాడనే ఆశ ఉండింది, యువకులకు ఉద్యోగాలు వస్తాయి, దాంతో పాటు రైతులు కూడా ఆనందంగా జీవిస్తారు. మీరు చూడొచ్చు, గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అనపోయిన మాటలు కూడా అన్నారని చెప్పి వాళ్ళ అధికారంలో రావడం జరిగింది. దాని తర్వాత ఒక్క శాంసన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. ఒక పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విద్య, వైద్య, ఆరోగ్య శాఖలు ఎన్ని కూడా మరి భ్రష్టు పెట్టిపోయిన మాట వాస్తవం కాదంటారా? దీంతో పాటు అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ మంత్రులు, నాయకులు మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల మీద ఏదో ఒక విధంగా ఇబ్బంది గురి చేయటం. పవన్ కళ్యాణ్ గారిని మరి విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఎంత నానాయాగి చేశారండి, ఆయన బయటకు కూడా రానిలేదు కాబట్టి. అదే విధంగా విప్పటంలో ఉన్నటువంటి ఒక రోడ్ ని అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదే విధంగా జనసేనకు సంబంధించినటువంటి సానుభూతి పరులు ఉన్నారని చెప్పి 30 అడుగుల రోడ్ని 100 అడుగులు చేశారండి. బహుశా వైకాపా పార్టీ 5 ఏళ్లలో ఆ రోడ్డు ఒక్కటే వేశారండి వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఎక్కడ రోడ్లు లేవు, మౌలిక వసతులు లేవు, త్రాగటానికి మంచినీళ్ళు లేవు. వాస్తవంగా చెప్పాలంటే 12,500 కోట్ల రూపాయలండి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు, మరి పంచాయతీలకు వచ్చిన నిధులు ఏమయ్యా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు, అరే చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పునర్వైభవం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో మన అందరం మంచిగా ఉండాలంటే చంద్రబాబు గారు కూటమి అధికారంలో రావాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఓట్ల రూపంలో వారి యొక్క ఆకాంక్షను బయటికి పెట్టారు. అందువల్ల ఈ రోజు చంద్రబాబు గారు కూడా చాలా 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 ప్రజలకు మనం చేరువ కావాలి, ప్రజలకు ఏ నష్టం వచ్చినా కానీ ఆ నష్టాన్ని మీ నష్టంగా భావించండి అని చెప్పి మంత్రులకు చెబుతూ ఉన్నారండి. ఈ రోజు అనగాని సత్యప్రసాద్ గారండి కేంద్ర కార్యాలయంలో వినతులు తీసుకుంటూ మీ సమస్యలు ఏమున్నాయో అని పరిష్కార దిశగా అడుగులు వేస్తూ, అదే విధంగా ఆయన అప్పటికప్పుడు అధికారులకు ఫోన్ చేస్తున్నారు. మీరు దీనితో పాటు లోకేష్ గారు ప్రజా దర్బారు పెడుతున్నారండి, అక్కడికి రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు, అక్కడికి వచ్చి అయా మాకు ఈ సమస్య ఉందంటే ఆయన వెంటనే స్పందించి ఒక్క రోజులో నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలా సమస్యలకు తక్షణ పరిష్కారం కూడా దొరికింది కదా అప్పుడు సాహిబ్ గారు. అంటే ఇక్కడ అంటే ఒక వర్గమే కాదండి, ఎవరు వచ్చినా సరే వాళ్ళు సత్వరమే పరిష్కార దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అధికారులతో మాట్లాడటం, అదే విధంగా అధికారుల వల్ల కాకపోతే ప్రభుత్వం దగ్గర ఏమైనా పెండింగ్ ఉంటే వీళ్ళు జీవోలను పాస్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. మన లోకేష్ గారు ప్రజా దర్బార్కి మరి దివ్యాంగ పిల్లలు స్టూడెంట్స్ వచ్చేసి మాకు పక్క రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, మేము ఐఐటీలో సీటు పొందినా కానీ మాకు అవకాశం కల్పించట్లేదని 25 మంది విద్యార్థులు ఆయన విన్నవించుకుంటే వితిన్ మినిట్ అండి వెంటనే విద్యాశాఖ అధికారులను అక్కడ పిలిచారు, వాళ్ళతో మాట్లాడారు, వీళ్ళకి ఏ విధంగా సత్వరమే మనం న్యాయం చేయొచ్చు ఆలోచించమన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడారు, ఖచ్చితంగా సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళ 25 మందికి కూడా తన సొంత ఖర్చులతో ల్యాప్టాప్లు అందించారండి. ఇదే కాదు, భవిష్యత్తులో మీరు చదువుకోవటానికి ఇక్కడ ఉన్నటువంటి మన గవర్నమెంట్ సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి వాళ్ళందరూ బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మళ్ళీ అమరావతికి వచ్చి సేవ చేయాలని కూడా చెప్పారు కదా. అవునండి, ఆ దివ్యాంగ పిల్లలు చూసినప్పుడు కింద అందరం కూడా కళ్ళ నీళ్ళు వచ్చినాయి మనకి. వాళ్ళు ఏడుస్తూ అన్నా మాకు మీరు లేకపోతే మా జీవితమే ప్రశ్నార్థకమయ్యేది, అది కదా కావాల్సిందండి, అది కదండి ప్రజలు కోరుకునేది. అటువంటి పాలన ప్రజలకు చేరువు కావాలండి. ఈ రోజు మా కార్యకర్తల మీద దాడులు జరిగినా గానీ ఏం జరిగినా గానీ గతంలో పోలీసు అధికారులు ఎవరు కూడా కేసులు తీసుకోవాలా. ఈ రోజు చంద్రబాబు గారు మీరు ఇన్ఛార్జీల వారీగా అక్కడ జరిగినటువంటి దురాఘాతాలను ఒక ఫైల్ చేసి పంపేయండి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు మన మీద ఇబ్బందులు గురి చేశారో వాళ్ళని కూడా మనం న్యాయపరంగా ఎదుర్కొందాం అని అంటున్నారు. అది ఇప్పుడు అధికారం ఉంది కదండి, ఎవరినైనా కానీ సస్పెండ్ చేసేయచ్చు, ఎవరినైనా కానీ ఇష్యూ చేసేయచ్చు. కొంతమంది గత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వంలో మూర్ఖ మంత్రులు చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా దూషించారు, అటువంటి వారి తోట తీయొచ్చు. కానీ ఆయన ఏమంటున్నారు, మనం చట్టపరంగా ముందరికి వెళ్దాం అంటున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి వారండి, ఇప్పుడు ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పుకుంటూ వచ్చారు, 7,000 రూపాయలు 7,000 కోట్ల రూపాయలు పెన్షన్ కి అవసరం అవుతుంది. మరి వైకాపా వాళ్ళు ఎట్ట తీసుకొస్తారు మీరు పెన్షన్లు పంచలేరు, ఒక రోజులో అవ్వన్నారు. కానీ
వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే ఇదేదో సాధించినట్టు వాళ్ళు డబ్బులు కొట్టారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఒక రోజులోనే సచివాలయ ఉద్యోగస్తుల చేత అందరికీ పెన్షన్ పంచినటువంటి ఘనత కూటమి అప్పుడు ప్రభుత్వం వాలంటీర్ సేవలు వినియోగించొద్దని చెప్పినప్పుడు కూడా సచివాలయ ఉద్యోగులతో ఏ మాత్రం ఆలస్యం అవ్వకుండా 1వ తేదీనే ఇంటికి పెన్షన్లు పంపించవచ్చని అప్పుడు కూడా టీడీపీ చెప్పింది, కానీ వినలేదు కదా, అది సాధ్యపడదన్నారు కదా. అంటే ఆ రోజు వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉందండి. వాళ్ళు చెప్పిందే విధంగా ప్రజలు ఏమైనా పోయినా పర్లేదు, వాళ్ళ యొక్క మాటే నెగ్గాలనే ధోరణితో 23 మంది ఆ రోజు బలి తీసుకున్నారండి, మండు టెండర్లో అండి. మరి ముసలి వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో పెన్షన్ల పంచల పైపెట్టు ఆ 2 నెలలు కూడా బ్యాంకుల్లో వేయాల్సినటువంటి దుస్థితి, అవసరానికి వాడుకోవటానికి ముసలివారు బ్యాంకులకు వెళ్ళలేనటువంటి దుస్థితి, వికలాంగులు వెళ్ళలేనటువంటి దుస్థితి. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచుతూ మొట్టమొదటి జీవో తీసుకురావటం, తర్వాత ఆ పెన్షన్ని త్వరితగతిన ఖచ్చితంగా 1వ తారీఖు పెంచడం అనేది కూడా ప్రజలందరూ కూడా చాలా హర్షించారు. ఎందుకంటే సామాజిక న్యాయం అనేటువంటి అంశంతో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. సామాజికంగా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ప్రజలకు సేవ చేయటం, ప్రజలకు సమస్యలైతే సత్వరమే పరిష్కరించే విధంగా అడుగులు వేస్తూ ఉండేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అండి. నేను ఇంకో అంశం కూడా చెప్పదలుచుకున్నాను లక్ష్మీధర్ గారు. క్రియాశీలకంగా ఉండేటువంటి ఎవరైనా గానీ అధికారులు చూడండి, చాలా మంది అధికారులు మరి చంద్రబాబు గారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తానికి నానాయాగి పడ్డారు. మరి వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటకాగినటువంటి అధికారులు అండి వాళ్ళందరూ కూడా. వాళ్ళని ఏ విధంగా వాళ్ళని వెంటనే డిస్మిస్ చేయటం ఇంకో చేయొచ్చు, కానీ న్యాయపరంగా మనం ముందరికెళ్దాం. చట్టపరమైనటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రజలకు అన్యాయం చేశారో ఆ అన్యాయాన్ని ప్రజలతో చెప్పించి మనం వాళ్ళకి శిక్షలు ఖరారు చేద్దాం అంటున్నారు. ఎన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పునర్వైభవం రావడానికి అవకాశాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతానికి కూడా మరి కొన్ని పరిశ్రమల వారు వస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణయుగం వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం. రైట్. ప్రస్తుతం మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి కీర్తన